సంతోషంగా ఉందండి. ముందు ఎక్కడికైనా వెళ్ళాలంటే డబ్బులు పెట్టి వెళ్ళాల్సి వచ్చేది, ఇప్పుడు ఫ్రీగా వెళ్ళొచ్చు కదా ఎక్కడికైనా. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అనుకున్నారా అసలు పథకం పెడతారని? ఎంత తొందరగా పెడతారని అయితే అనుకోలేదు. స్వాతంత్రం వచ్చిన రోజు మీకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం ఇచ్చేసారు బాబు గారు, మహిళలకు కూడా స్వాతంత్రం ఇచ్చేసారు బాబు గారు. చాలా సంతోషంగా ఉందండి. అసలు సూపర్ 6 పథకంలో భాగంగా ఇది స్టార్ట్ చేశారు కదా, ఇప్పటి వరకు పెట్టిన పథకాలండి మీ కుటుంబానికి ఏమైనా పథకాలు వచ్చాయండి? వచ్చినాయండి. తల్లికి వందనం వచ్చినాయి. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలకు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకు వచ్చేసినాయి. ఇద్దరు పిల్లలకు వచ్చినాయి. మళ్ళీ 2 గ్యాస్ సిలిండర్లకి డబ్బులు పడ్డాయి. మా మామయ్య గారికి పెన్షన్ వస్తుంది, మళ్ళీ మా ఆడపడుచుకి హ్యాండిక్యాప్ కింద పెన్షన్ వస్తుంది. ఓవరాల్ గా చంద్రబాబు గారి పరిపాలన చూసాక ఏమనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్తారు ఒక మహిళగా? మరి ఇన్ని పథకాలు మీకోసం పెట్టారు, ఇంత బాగుంది అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు? విజన్ విన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటే డైనమిక్ లీడర్. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడమ్మా, ఇచ్చాడమ్మా? ఇచ్చాడండి. ఉపయోగమేనమ్మా గ్యాస్ సిలిండర్? మాకు అన్ని ఉపయోగంగానే ఉన్నాయండి. గ్యాస్ బండి ఇటు వల్ల పొద్దున్నే పనులు చీకటితో లేచి కట్ల పొయ్యి మీద వండుకుని రావాలంటే యాతన. మళ్ళీ పొద్దుగిన దాకా 6 దాకా చేలో ఉండి ఇంటికి వెళ్తే పొద్దుగిన తర్వాత కట్ల పొయ్యి వెలిగించుకోవాలంటే యాతన కదండి. మాకు అన్ని బాగానే ఉండి గ్యాస్ బండి ఇటు మాత్రానికి అన్ని ఉపయోగమే. ఉందమ్మా చంద్రబాబు ప్రభుత్వం? బాగుందండి. ఇట్లాగే ఉండాలని, దేశం అంతా బాగుపడాలని కోరుకోండి. దేశం అంతా బాగుపడుతుంది. అవునవును. చాలా సంతోషంగా ఉందండి, చాలా హ్యాపీ. ఎందుకంటే చాలా డబ్బులు సేవ్ అవుతాయి. మా లేడీస్ అందరి తరపున అయితే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి. ఈ ఉచితమైనటువంటి బస్సు లేడీస్ కి, ప్రత్యేకంగా లేడీస్ కి ఫ్రీ బస్సు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉందండి. స్త్రీలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్త్రీశక్తి పథకం కూడా స్త్రీలకు మటుకు బాగా పనికొస్తుంది. ఎందుకంటే వ్యాపారం అయినా ఉద్యోగం చేసుకునే వాళ్ళకైనా బాగుంటది కదా. పథకాలు గాని అభివృద్ధి కానీ బాగా జరుగుతుంది. బాగుంది. కుటుంబ ప్రభుత్వం వచ్చినాక సంతోషంగా ఉంది అందరికి. లేడీస్ కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా సేఫ్టీగా తీసుకొస్తున్నారు. అనుకున్న ప్రయాణం సాఫీగా జరుగుతుంది. పూర్తిగా నమ్మకం అయితే ఉంది. ఆయన ఇప్పటి వరకు చేసిన బస్సు గురించి అనే కాదు, పరిపాలన బాగుంది. కష్టంలో ఆదుకుంటున్నారు కదా, అది సంతోషం కదా. ఎంతో మంది పేద పిల్లలకి ఉపయోగపడుతుంది. శ్రీశక్తి పథకం కింద బస్ ఫ్రీ పెట్టారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. బస్సు ఆడవాళ్ళకి ఇచ్చారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. మనకి మేడం మీకు రాను పోను పోనీ 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనం ఫ్రీగా వెళ్ళవలసిన భర్తని కూడా రూపాయి డబ్బులు అడగకుండా చంద్రబాబు నాయుడు అన్ని మన అందరికి ఇస్తున్నాడు. అందుకని అతను కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంట. సూపర్ గానే. జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తుకునే మహిళలకి ఏ బస్ ఫ్రీ లేదు ఇలాగా కాదు, ఇతను బాగా చేస్తున్నాడు. అతను అబద్ధాలు చెప్తున్నాడు. మహిళలకి శ్రీశక్తి పథకం కింద బస్ ఫ్రీ పెట్టడం వల్ల మహిళలకు ఎలా ఉపయోగపడుతున్నారో, మహిళలకి చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సార్. సూపర్ తల్లికి వందనం ఉంది. ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేయడం గానీ, అన్నదాత సుఖీభావ గానీ ఇవన్నీ ఎలా పడుతున్నాయి సార్. అన్ని బ్యాంక్ అకౌంట్ లోనే పడుతున్నాయి. అన్ని కూడా పడుతున్నాయి. బస్ అన్నారు, బస్సు కూడా చేశారు కదండి. అన్ని చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వంలో ఒక పిల్లకే వేసేవారు, ఇప్పుడు 2 పిల్లలకి పడ్డాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సంతోషమే కదండి. అప్పుడు ఒక పిల్లలకే ఇచ్చేవారు, ఇప్పుడు 2 పిల్లలకి ఇస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామన్నారు. అదే గుడ్ న్యూసే కదండి. ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం చాలా బెటర్ అండి. తల్లికి వందనం అనేది చాలా మందికి ఉపయోగపడుతుందండి. కుటుంబ ప్రభుత్వంలో ఇది చాలా సంతోషకరమైన విషయం అండి. ఇది మా ఇంట్లో 3 ఉన్నారు సార్. 3కి వచ్చాయి సార్ డబ్బులు. మాకు మెసేజ్లు వచ్చాయి, 3కి పడ్డాయి అని. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. పిల్లలకి బుక్స్, డ్రెస్సులు, షూలు చాలా బాగుంది సార్. హ్యాపీగా ఉన్నాం సార్. పరిపాలన మాత్రం చాలా బాగుంది. బాబు గారు వచ్చిన తర్వాత బాగుంది సార్. మన వాళ్ళకి 3కి కూడా డబ్బులు పడినాయి. అందరూ హ్యాపీగా ఇదవుతున్నారు. అతని పరిపాలనకి అయితే ఏమీ డోకా లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని అందరూ ఇదిగా కోరుకుంటున్నారు. చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుంది. ఇన్నాళ్ళు అయితే మాత్రం చాలా అన్యాయం జరిగేది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. జనాలు ప్రశాంతంగా ఉన్నారు.